ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికి గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ అనే యూట్యూబ్ ఛానల్కి ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఒకవేళ ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరట నేను కోరుతుంటున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా దేవుడు మరి అద్భుతమైనటువంటి సందేశముల ద్వారా మీతో మాట్లాడుతూ ఆయా సందర్భాలలో ప్రభు నాకిచ్చినటువంటి అనుభవములను మీతో పంచుకోవడం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతుంటున్నారని ప్రభు యందు నేను నమ్ముతుంటున్నాను. మరి ఈ మారు ప్రభువు ఒక అద్భుతమైనటువంటి సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. దేవుని వాక్యము బోలముతో ఎందుకు పోల్చబడింది అనేటువంటి ఒక విభిన్నమైనటువంటి అంశము ద్వారా ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే ఈ యొక్క వాక్యము అనేటువంటి దాన్ని దేవుని బిడ్డలారా మరి మన్నాతో పోల్చినట్లుగా మనం చూడగలం. ఎందుకంటే యేసుక్రీస్తే అంటాడు, పరలోకంలో నుండి జీవాహారము నేనే అనేటువంటి మాట ప్రభు తన నోటితో అన్నాడండి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము సుత్తె వంటిది కాదా అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. రెండంచులు గల వాడిగల ఖడ్గము అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని వాక్యము తేనెతో పోల్చబడింది. జుంటి తేనె దారల కంటే అది మధురమైనది అనేటువంటి మాట కూడా మరి మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అయితే దేవుడి ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము, దేవుని వాక్యము ఎందుకు బోలముతో పోల్చబడింది. అసలు ఈ బోలము అంటే ఏంటిది ప్రియమైన వాళ్ళరా? దేవుని వాక్యంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, ఆ మన్న కొత్తిమీర గింజవలెను ఉండెను, చూపునకు అది బోలము వల్లే ఉండెను. దేవుని బిడ్డలారా, ఈ భాగం చదివినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయము ఏంటిదంటే, ఈ నిర్గమాకాండము, సంఖ్యాకాండము ఈ భాగమును మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యమును అనేక రూపములో చూపించడానికి మరి ఎంతగానో ఇష్టము చూపుతున్నాడండి. అంటే దేవుడు ఆ యొక్క వాక్యమును ఎన్ని విధములుగా చూపించాలో అన్ని విధములుగా ఈ నిర్గమాకాండము, అదేవిధంగా సంఖ్యాకాండంలో అనేక రూపములుగా లేదా అనేకమైనటువంటి వివిధమైన రీతులలో దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. ఈ మాటలో చూసినట్లయితే ఆ మన్న కొత్తిమీర గింజవలెను, బైబిల్లో రాయబడింది, చూపునకు అది బోలము వలె ఉండెను. ప్రియమైన వాళ్ళరా, ఈ బోలము అనేటువంటిది ఏంటిదండి? ఆ యొక్క సందేశంలోనికి వెళ్ళక ముందు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నిర్గమాకాండము 16వ అధ్యాయము 13వ వచనంలో మనకేమని కనిపిస్తుందంటే, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. ఎప్పుడైతే ఇశ్రాయేలు ఆకలి కొనడం ప్రారంభిస్తాడో దేవుడు వారిని 40 సంవత్సరములు ఆ యొక్క మన్నాతో వారిని తృప్తిపరచినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. వారు ఉదయం లేవగానే ఆ యొక్క మన్నా అంట బైబిల్ గ్రంథంలో రాయబడింది, వారి పాలెము చుట్టూ మంచు వలె పడి ఉండెను. మన్నా అనేటువంటిది మంచుతో పోల్చబడింది. మన్నా అనేటువంటిది ప్రియమైనటువంటి వాళ్ళ అది ఒక దేవుని యొక్క వాక్యముతో పోల్చబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు, పరలోకంలో నుండి జీవాహారము నేనే. మన యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలోనే రాయబడింది. ఈ యొక్క మన్నా అనేటువంటిది దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం చదువుకున్నాం కదా, కొత్తిమీర గింజవలెను, చూపునకు అది బోలము వలె ఉండెను. బోలము అంటే ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఏమని కనిపిస్తుందంటే రెసిన్ అనేటువంటి మాట కనిపిస్తుంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ముఖ్యంగా మీరు NIV వర్షన్లో చూసినట్లయితే రెసిన్ అని కనిపిస్తుంది. NLT వర్షన్లో మీరు చూసినట్లయితే గమ్ రెసిన్ అనేటువంటి మాట మరి కనిపిస్తుంది. KJV వర్షన్లో మీరు చూసినట్లయితే డెలియం అనేటువంటి మాట మరి కనిపించడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, డెలియం అంటే అర్థం ఏంటిదంటే అది సువాసన ఇచ్చేటువంటి పదార్థములకు అది వాడడం జరుగుతుందండి. అయితే బోలము అనేటువంటి మాట ఇన్ని రీతులుగా రెసిన్, గమ్ రెసిన్, డెలియం అనేటువంటి మాటగా మరి బైబిల్ గ్రంథంలో మరి చూపించడం జరిగింది కదా. ఈ రెసిన్ అనేటువంటిది ఏంటి దేవుని బిడ్డలారా? మీరు రెసిన్ అనేటువంటి మాటను మీరు సర్చ్ చేసినట్లయితే మనకు కనిపించేటువంటి మాట ఏంటిదంటే ఏ గమ్మీ సబ్స్టెన్స్ ఆర్ ఏ స్టిక్కీ సబ్స్టెన్స్. అంటే ఒక జిగటమైన పదార్థము లేదా ఒక బంక వలె అది ఉంటుంది. గమ్ అందరికీ కూడా తెలుసు కదండి. గమ్ ఈ విధంగా పట్టుకుంటే
మీరు ఇట్లా అన్నప్పుడు ఈ విధంగా మరి ఒక బంకలాగా అనేటువంటి మాట మరి వాడుతూ ఉంటాం కదా. సో ఇక బోలము అనేటువంటిది, రెసిన్ అనేటువంటిది ఏంటిదంటే ఈ యొక్క గమ్మీ సబ్స్టెన్స్ ఆర్ ఎ స్టిక్కీ సబ్స్టెన్స్. ఎక్కడి నుంచి ఈ యొక్క పదార్థం వస్తుంది తెలుసా? మీరు స్టడీ చేసినట్లయితే వృక్షములలో ఆ యొక్క మొద్దు ఉంటుంది కదండి, ఆ మొద్దులలో నుంచి మనకు ఆ యొక్క బంకలాగా లేదా ఒక గమ్ లాగా బయటికి వస్తుంటుంది ప్రియమైన వాళ్ళరా. దాంట్లో నుంచి ఈ యొక్క రెసిన్, బోలము అనేటువంటిది బయటికి వస్తుంది. ఈ బోలమును అనేక రీతులుగా వాడతారండి. అయితే ప్రధానంగా దేనికి వాడతారు ఈ బోలమును అంటే ఆయుధములను, అంటే కత్తులను కానివ్వండి, లేదా ఇటువంటి ఆయుధములు ఎప్పుడైతే మరి చిలుము బట్టి ఉంటాయో లేదా దాని మీద రస్ట్ ఫామ్ అయి ఉంటుందో, ఈ యొక్క రెసిన్, బోలము అనేటువంటి ఈ యొక్క గమ్మీ సబ్స్టెన్స్ని వాడి ఆ యొక్క ఆయుధముల మీద లేదా ఇనుము మీద ఉన్నటువంటి ఆ యొక్క రస్ట్, ఆ యొక్క చిలుమును తొలగించడం మాత్రమే కాదు, ఆ యొక్క ఆయుధములను లేదా కత్తి, ఖడ్గములను ఇటువంటి వాటిని షార్పన్ చేయడానికి వాడతారు. పదును పెట్టడానికి ఈ యొక్క బోలము అనేటువంటి దాన్ని వాడతారండి. నాకు అనిపించింది దేవుని వాక్యము అంటే మన్నా చూపునకు అది బోలము వలె ఉందంట. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా. చాలా సందర్భాలలో చిన్నప్పుడు కూడా మనం దేవుని యొక్క వాక్యంలో, బైబిల్ గ్రంథంలో, ఇక హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 మనం అనేక మార్లు చదివి ఉంటామండి. నేను కూడా చదివాను. ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గము అనేటువంటి మాట. నాకు అనిపించింది, ప్రభువా నీ వాక్యము ఖడ్గముతో నువ్వు పోల్చావు కదా ప్రభువా. ప్రియమైన వాళ్ళరా, అంటే అర్థం ఏంటిదంటే ఈ వాక్యం ఏం చేస్తుంది దేవుని బిడ్డలారా, మరి ఏ జీవితాలైతే మొద్దుబారిపోయి ఉంటాయో, లేదా ఇక బోలము అనేటువంటి వాక్యము ఏ జీవితాలలో అయితే నిరాకారముగా ఉంటాయో, ఏ జీవితాలలో అయితే చిలుము బట్టి ఉంటాయో, లేదా ఏ జీవితాలైతే ప్రేమైన వాళ్ళరా ఒకవేళ ఇంపర్ఫెక్ట్గా ఉంటాయో, లేదా ఏ జీవితాలైతే ఇన్అప్రోప్రియేట్ వేలో ఉంటాయో, ఎప్పుడైతే బోలము అనేటువంటి దేవుని వాక్యము మన జీవితంలో మీదకి రావడం ప్రారంభిస్తుందో, మన జీవితంలో ఉండే చిలుము, రోత, ప్రేమైన వాళ్ళ దేవునికి అయిష్టమైనవన్నీ కూడా తొలగిస్తూ ముద్దుబారిపోయిన మన జీవితములను షార్పన్ చేయడం ప్రారంభిస్తుంది, లేదా ముద్దుబారినటువంటి మన జీవితములను చిగురింపచేస్తుందండి. అదే బోలము, అదే రెండంచుకలుగా వాడిగల ఖడ్గము. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప మర్మములను ప్రభు మనకు బయలుపరుస్తున్నాడండి. దేవుని వాక్యము కొత్తిమీర గింజవలెను, అంటే మన్నా కొత్తిమీర గింజవలెను, చూపునకు అది బోలము వలె ఉండెను. బోలము యొక్క ఉపయోగం మనం చూసాం కదా. బోలము దేవుని వాక్యముతో పోల్చబడింది దేవుని బిడ్డలారా. ఈరోజు ఒకవేళ నీ జీవితం మొద్దుబారిపోయిందని బాధపడుతున్నావా? నీ జీవితం హృదయం మీద ఒకవేళ చిలుము పట్టి ఉందని బాధపడుతున్నావా? లేదా రస్ట్ ఫామ్ అయింది, ఇన్పర్ఫెక్షన్గా ఉంది అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా? ఈ బోలము అనే వాక్యము ఎప్పుడైతే నువ్వు తీసుకోవడం ప్రారంభిస్తావో, నీ ముద్దుబారిపోయిన జీవితమును ఆ వాక్యము పదును పెట్టడం ప్రారంభిస్తుంది, షార్పన్ చేయడం ప్రారంభిస్తుంది. ప్రతిరోజు దేవుని వాక్యము చదవండి. వాక్యము చేత మీరు నింపబడవలసిందిగా కోరుతుంటున్నాను. దేవుడి యొక్క సందేశము ద్వారా మిమ్మల్ని బలపరచును గాక. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగలిగినటువంటి మా ప్రభువా, మహిమ కలిగినటువంటి మా యేసయ్య, నిండు మనసుతో నీకు కృతజ్ఞత, స్తుతి, ఆరాధన నేను తెలియజేస్తున్నాను ప్రభువా. ఈరోజు శ్రేష్టమైన సందేశము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రం. దేవుని వాక్యము బోలముతో ఎందుకు పోల్చబడింది అనే ఒక గొప్ప మర్మమును మీరు మాకు బయలుపరిచి ఉంటుండగా నీకు స్తోత్రము తెలియజేసుకుంటున్నాను ప్రభువా. ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో, ఎవరైతే ఇక సందేశములను వింటూ ఉన్నారో ప్రభువా, వారి జీవితములను బలపరచండి తండ్రి. ఏ జీవితాలైతే చిలువ పట్టి ఉన్నాయో, రస్ట్ ఫామ్ అయిందో, మొద్దుబారిపోయి ఉంటున్నాయో ప్రభువా, నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. బోలము అనే వాక్యము వారి జీవితంలోనికి వచ్చి ప్రభువా వారి జీవితములను పదును పెట్టిన గాక, షార్పన్ చేయను గాక. యేసు నామమందు, యేసు నామమందు, యేసు నామమందు నాయన. ఎవరైతే రోగస్తులుగా, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి నాయన. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగం, సంతానము లేని వారికి సంతానం, వివాహము కాని వారికి వివాహమును మీరు జరిగించమని
ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ పరిచయాన్ని ప్రేమించి వారి కానుకలను ఇస్తున్నారో సమృద్ధిగా వారిని దీవించుమని ప్రభు యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ ఈ పరిచర్యకు మీ కానుకలు పంపించాలి అనుకుంటే క్రింద కనిపిస్తున్న గూగుల్ పే, ఫోన్పే నంబర్కి మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపించవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుతూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.